ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మా సహోదరుడు మీ కుమారుడు తండ్రి, ఆయనలో ఉండి మీ ఆత్మ నుంచి మీ వయసులో చిన్నవారమైన తండ్రి, మీ తరపున తండ్రి సువార్థికులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మాతో మా అందరితో తండ్రి మాలో మీరే ఉండి మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం దేవా. తండ్రి, మిగిలిన సంగతుల్లో కూడా మమ్మల్ని నడిపించండి. వింటున్న మాటల్లో తండ్రి ఎంత సున్నితమైన సంగతులు దాక్కొని ఉన్నవో, దానికి తగిన రీతిగా తండ్రి మేము వ్యవహరించకపోతే ఎంత ప్రమాదం పొంచి ఉందో మరికొన్ని మాటలు మాతో మాట్లాడండి. ఎవరైతే తండ్రి ఈ 3 రోజులు సభకు వచ్చారో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు వింటున్నారో, ఈ చివరి మాటలు తండ్రి కొలతకు సంబంధించినవి గనక తండ్రి, ఆ కొలతకు వెలుపల ఎవరు ఉండక మేము బాగుగా విన్నవారమే, స్పందించిన వారమే అన్న లెక్కల్లోనికి తండ్రి వారందరూ మీకు జవాబు ఇచ్చే వ్యక్తులుగా నిలబెట్టుకుంటారని అర్థిస్తూ, సమస్త విధములైన మహిమను మీకు ఆరోపిస్తూ, అన్ని విధాలుగా మేమందరం మీకు లొంగిపోతూ, సమస్త మహిమ ఘనత మీకే చూపిస్తూ మీ పాదాల చెంత తండ్రి మేము ఎదురు చూస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఇక చివరి రోజుకు వచ్చాం. ఈరోజు జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఏది ఏమైనా బాధ్యత మా మీద ఉంది కనుక కొన్ని సంగతులు ఇక చివరి రోజు హెచ్చరికగా చెప్పి వెళ్ళిపోతాం. సంతోషం ఏంటంటే, చక్కటి పాటలు పాడిన దైవజనులు, ప్రార్థనలో కూడా అర్థవంతమైన ప్రార్థన చేసిన దైవజనులు, నిజంగా అలాంటి అనుభవ జ్ఞానం కలిగిన వారు, పరిచర్యలో వాక్యంలో ఉన్నవారు, వాళ్ళు కూర్చొని ఈరోజు మేము ఇలా మాట్లాడడం మా గొప్పతనం ఏమీ కాదు, కానీ వాళ్ళు కూర్చొని మాకు అవకాశం ఇవ్వడం వాళ్ళ గొప్పతనం. కాబట్టి ఆ పెద్దల సమక్షంలో, వాక్యం ఎరిగిన సీనియర్స్ అయిన మీ సమక్షంలో ఇప్పటివరకు నా తమ్ముడు సురేష్ మీకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. నేను కూడా ఒక సున్నితమైన సంగతిని మీకు పరిచయం చేస్తా. సౌండ్ పెట్టి తమ్ముడు. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరెట్టు కొలతతో మీరు కొలుదురో మీకును అట్టు కొలతతోనే కొలవబడు, మరి ఎక్కువగా కొలవబడు. నేను అడుగుతున్నా, ఈ 2 రోజుల సభలో చాలా గంభీరమైన సంగతులు మీరు విన్నారు. ఈరోజు ఇక చివరి రోజు. ఈ 2 రోజుల్లో మొదటి రోజు భక్తిలో ఎదిగే కొద్దీ మన జీవితం సర్దుకుపోయి బతకడం నేర్చుకోవాలని విన్నాం. ఎవరి ఎడల మన భక్తిని కొనసాగిస్తున్నామో ఆ భక్తిని కూర్చిన సరి అయిన దృశ్యం, సరి అయిన దర్శనం, సరి అయిన విజన్ మన గుండెల్లో ఉందా లేదన్నది రాత్రి మనం చూస్తాం. ఇక ఈరోజు ఈ 2 రోజులు మీరు విన్న ఈ 3 వర్తమానాల్లో ఇప్పుడు 4వది. వీటన్నిటిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయాన ఆయనే బోధ చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమని? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి? నేను చాలాసార్లు ఎక్కువ మంది ద్వారా విన్నప్పుడు నన్ను మాయ చేసిన మాట ఏంటంటే, మనకి కనబడకుండా మభ్యపెట్టిన మాట ఏంటంటే, మీరు ఏం వింటున్నారో చూసుకోండి అనగానే చెబుతున్న ఆయన ఏం చెప్తున్నాడు బైబిల్లో చూసుకోండి అని చెప్పారు. మీరు అలాగే విన్నారా? నేను అలాగే విన్నాను. నేను మరలా అడుగుతున్నా, మీరు ఏమిన్నారో చూసుకోండి అని
సోకాల్లో ఎక్కువ మంది ప్రసంగికులు, ఎందరో నేషనల్ ప్రసంగికులు కూడా మీరేం వింటున్నారో చూసుకోండి అన్న మాటను ఎలా ఉటంకించారంటే, వాళ్ళు ఉటంకించింది ఎలా చెప్పారంటే, బైబిల్లో మీరు చూసుకోండి మేము చెప్తున్నది అన్నట్టు చెప్పుకొచ్చారు. నిజంగా చాలా కాలం అలాగనుకునే పొరపాటు పడిపోయాం. కానీ ఒకవేళ ఆ మాటల్లోనికి ఒక్కసారి మనం తొంగి చూడగలిగితే, ఒక సున్నితమైన కొలతను ప్రభువు ఇచ్చాడన్న సంగతిని ధ్యానిస్తే మన గుండెల్లో భయం వేస్తుంది. ఎందుకో చెప్పనా, సండే స్కూల్ దగ్గర నుంచి వింటున్నాం మనం వాక్యం. ఎందరో దైవజనులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందరో సువార్థికులు మాలాంటి వారు మీ మధ్యకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. గొప్ప గొప్ప టీవీ ప్రసంగాలు, గొప్ప గొప్ప ప్రసంగికుల ద్వారా, సంఘ ప్రసంగాల ద్వారా, వక్తల ద్వారా ఎన్నో మనం వినేసాం. ఎన్ని విన్న మీరు, ప్రభు అన్నాడు మీకు దగ్గరలోనే ఉంది కొలత అన్నాడు. బాగా వినాలండి ఈరోజు ఈ మాటలు. ఈరోజు విన్న ఈ మాటలను బట్టే నేను చెబుతున్నా, రేపటి నుంచి నీ లైఫ్ స్టైల్ ఏంటో మారకపోతే ఉన్నది కూడా తీసేస్తా అన్నాడు. ఇలా చెప్పిన వెంటనే ఎందుకు వచ్చిన కూడా వెళ్ళిపోదాం అనుకోకండి. ఇలాగ అర్థమవుద్ది మనకి, వెళ్ళిపోయినా తీసేస్తాడు ఆయన. నీకు అర్థమవుతుందా? ఈరోజు సజీవుల లెక్కల్లో మనం బతుకున్నామంటే కారణం ఏంటో చెప్పిన, కేవలం ఆయన వాక్యం వినడానికే ఉన్నాం. ఒకరోజు కాకపోయినా ఒక రోజు అయినా నీ స్పందన ఏంటో దేవుడు చూడ్డానికే నువ్వు పసి బాలుడుగా ఉన్నక్కర దగ్గర నుండి నీకు వాక్యం వినిపిస్తున్నాడు ఆయన. ఈ మాటలకు అర్థం ఏంటి అసలు? నేను చెబుతున్నది మీరు చూసుకోవాలన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఈ మాటకు అర్థం ఏంటి? నా మాటలు అర్థం అవుతున్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాడు? ఆయన ఎక్కువ మంది మోసం చేసిన మాట ఏంటంటే, ఏమింటున్నారో చూసుకోమని బైబిల్ చూసుకోమని చెప్పారే తప్ప చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేదు. కారణం ఏంటి చెప్పిన, వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు అనుకుంటున్నాను నేను. అందుకే తమ్ముడు అన్న మాటల్లో ఒక మాట నేను మరలా జ్ఞాపకం చేసి ఉటంకిస్తున్నా. మనోడే కదా అని వినేయకండి, మన బోధకుడే కదా అని సర్దుకుపోకండి. కాస్తంత ఏ వింటున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేకపోతే గొడవ ఎలా ఉంటుందో చెప్పనా, వింటాం కానీ మన బతుకులు మాత్రం వేరేలా ఉంటాయి. మా పోలీస్ ట్రైనింగ్లో వింటున్నాం లేదో ఒక చెక్కింగ్ చేసేవారంటే, కర్మ ఏంటంటే, కర్మను కొడత క్రైస్తవులు అందరికీ 9 నెలల ట్రైనింగ్ ఉంటే మాకు 10 నెలలు 11 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. వయ్యబ్బా అనుకుంటే కారణం ఒకే ఒకటి, ఎలక్షన్ వచ్చింది అంతే. ఇలాగే పంచాయతీ ఎలక్షన్ వచ్చింది. 9 నెలలు కావాల్సిన ట్రైనింగ్ 11 నెలలు ఈడ్చి పాడేసి ఉదయం 4:30కి లేపేసి, 4:30కి లేగాలి, ఇంటి దగ్గర 10 గంటలు లేసేవాళ్ళం పెద్ద మనుషులు. ఆడికి వెళ్ళిన తర్వాత 4:30కి గడ్డలు గీసుకుని చక్కగా స్నానం చేసి మాసిన టీషర్ట్ వేసుకోకూడదు, వైట్ అండ్ వైట్ వేసుకుని చక్కగా ఉదయం 4:30 లేపి మధ్యాహ్నం 12:30 1 గంట వరకు దొలగొట్టేస్తారంటే. 5 కిలోమీటర్లతో స్టార్ట్ అయిన రోజు సాయంత్రం మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం తడిసి మోపుడైపోతుంది. ఆ టైంలో కాస్త 1 గంట బ్రేక్ ఇచ్చేవారు భోజనానికి. వెళ్ళొచ్చిన తర్వాత అంత అలిసిపోయినాడికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కొంచెం నిద్ర వస్తుందిగా 4:30 లేసేవంటేనే. ఆ టైంలో మాకు ఎప్పన్ డ్రిల్ అని చెప్పి, అంటే ఎప్పన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ క్లాసులు చెప్తున్నాను మేము వింటున్నాం లేదని మనం చెక్ చేసేవారు. ఎలా చెక్ చేసేవారంటే, మిమ్మల్ని నేను చెక్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఎలా చెక్ చేసేవారంటే వాళ్ళు, ఇదేంటి ఇదేంటని అన్నారంటే ఇంక అంతే సంగతి లెక్క. ఇదేంటి ముక్కు, ఇదేంటి చెవి, ఇదేంటి నోరు. చెకింగ్ ఎలా చేసేవారు చూడండి. విన్నప్పుడు స్పందన ఎక్కడుందో కనిపెడతారు ఈజీగా. నాకు వెంటనే బైబిల్ గుర్తొచ్చిందండి.
అందరూ అబ్బాయిలు సేవ పట్టుకుని రానగానే 300 మంది మా బెటాలియన్ అంతా ఒక్కసారి చేపట్టుకుని రానగానే అందరూ చేపట్టుకున్నారు. నెక్స్ట్ ముక్కు పట్టుకొని రానగానే అందరూ ముక్కు పట్టుకున్నారు. అందరూ నోరు పట్టుకొని రానగానే అందరూ ఒకసారి నోటి మీద వేలేసేవారు. మరలా కన్ను పట్టుకొని రంటే కన్ను పట్టుకునేవారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి. అందరూ ఒకసారి చెవి పట్టుకోండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి నోటి మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి కన్ను మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలే నోటి మీద వేలేస్తున్నారు. చూడండి, అంటే వింటాం కానీ బాడీ మాత్రం చెప్పండి స్పందించదు. ఇది ముక్క. అంటే మన విషయం ఎలా ఉంటుందంటే విన్నట్టుగానే ఉంటాం కానీ గ్రహించం, చూస్తున్నట్టుగానే ఉంటాం కానరాము, వినబడుతున్న సంగతులు బాగానే ఉన్నాయి అనుకుంటాం కానీ కొలతకు మనం సరిపోం. అదే ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెబుతున్న మాట ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్న మాట ఎందుకు చెప్పాడు ఆయన? అసలు బైబిల్ చూసుకోమన్నా అలా చూడొద్దని అంట్లా, కానీ ఆ మాట దానికి సంబంధించింది కాదని బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. గుండు గుబేలమని పోయే సందర్భం అది. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెట్టు కొలతలతో కొలుతురో మీకును అట్టు కొలతలతోనే కొలవబడును. ఏ వింటున్నారో అది చూసుకోవాలట. బాగా ఏ వింటున్నారో అది చూసుకోవాలట. విన్నదాంతోనే చెప్పండి కొలుస్తాడట. అంటే ఏ వింటున్నారో అది చూసుకోవాలంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతకు ముందు ఏదో చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? ఈ పైన ఏం చెప్పాడు? త్రోవ పట్టున పడిన విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాలు, గచ్చ పొదల్లో పడిన విత్తనాలు, మంచి నేలన పడిన విత్తనాలు. ఒక ఉపమానం చెప్పాడు ఆయన. దేవుని వాక్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బైబిల్ అసలు ఎలా చదవాలో. ఈ 3 రోజులు సభలు అయిపోయాయి, మేము వెళ్ళిపోయాము, ఆమేన్ అమ్మయ్య అనుకుంటే అయిపోయింది అనుకోకండి. అసలు కథ ఇక్కడే ఉందట. ఏం చెప్తున్నాడు చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభించను. బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వాళ్ళకు బోధించుచు తన బోధలో వారితో ఇట్లను వినుడి. ఇదిగో ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళను. ఎవరు ఇత్తువాడు? ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో స్వయంగా యేసు ప్రభు వారే. ఆ సందర్భానికి ఎవరైతే యేసుక్రీస్తు వారే. నిజంగా వింత ఏంటంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నవాడు భూలోకానికి వచ్చి ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ ప్రజలు వింటున్నారట. అలాంటి బోధ చేస్తున్న ఆయన మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఆయన బోధిస్తూ అన్న మాట ఏంటంటే ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళును. నేను వచ్చా మీకు చెబుతున్నా అన్నాడు ఆయన. స్వయంగా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే బోధ చేశాడు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చి బోధ చేశాడంటే ఆ బోధ మనం ఎంత శ్రద్ధగా వినాలి చెప్పండి. అర్థమవుతుందా? ఆయన ఏ బోధ అయితే చేశాడో ఆ బోధే బైబిల్గా రాశాడు. ఆ బైబిల్లో ఉన్న బోధ ఈరోజు నేనైనా ఎవరైనా నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ బోధ ఎంత శ్రద్ధగా వినాలి. వింటాం మనం సోది విషయాలు వింటాం, మన పక్కింటి గొడవలు అవి ఇవి సీరియళ్ళు సినిమాలు ఇలాంటివి బాగా వింటాం మనం. కానీ ఏమైనా చెప్పండి అందుకే మన బతుకులకి చెప్పండి, మన బతుకులకి సరైన అర్థాలు దొరకు. వినాలట వాక్యాన్ని, బోధను మనసారా వినాలట. ప్రభు వాక్యాన్ని బోధిస్తే రేయింబగలు తేడా తెలకుండా విన్నారట. పౌలు వాక్యాన్ని బోధిస్తే అర్ధరాత్రి వరకు విన్నారట.
ఆ కాలపు ప్రజలు అన్ని విధాలుగా మనకి ఏమాత్రం తీసిపోని ప్రజానికం వాక్యాన్ని శివారా మనసారా విన్నారట. పబ్లిక్ అందరికీ వాక్యం చెప్తున్నాడు. ఆయన ఉపమానం చెప్పేశాడు. విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు. విత్తుతున్నది ఏంటి, ఎత్తబడుతున్నది ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యాన్ని విత్తనాలుగా పోల్చాడు ఆయన. ఆ విత్తనాలు ఆయన ఎత్తుతుండగా ఆ ఉపమానం చెప్పాడు. ఆ విత్తనాలు ఎత్తబడుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఏమయ్యాయట, త్రోవ పక్కన పడ్డాయట. కొన్ని విత్తనాలు ఏమయ్యాయట, రాతి నేల మీద పడ్డాయట. మరికొన్ని విత్తనాలు ముండ్ల పదలో పడ్డాయట. మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయట. ఏవైతే ఆ ప్లేసులు ఉన్నావో ఆ ప్లేసుల్ని, ఆ స్థలాలని మనుషుల హృదయాలతో పోల్చాడు ఆయన. ఇదంతా విన్న తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారండి. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. మీకు బాగా అర్థం కావాలంటే, ఎందరో పబ్లిక్ వచ్చేసారట. ఆ పబ్లిక్ అంతా వాక్యం విన్నప్పుడు పక్కన కూర్చుని శిష్యులు అన్నారట, అంతే సేమ్ నేను అది అనుకుంటున్నాను ప్రభు అని తలకాలు ఊపారట. ఎవరు? శిష్యులు. మనం కూడా చూసారు, ఏం అర్థం కాకపోయినా తెలుగు వాళ్ళతో వచ్చిన గొడవ చెప్పినా అన్నీ అర్థమైనట్టే. అంతే అలాగనుకుంటున్నాం, అంతే. కొన్నిసార్లు చూసారా యాక్టింగ్ అస్సలేనా, అంతే ఎస్ అంటుంది. చూసారా? శిష్యులు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్నారట, అంతే ప్రభు అంతే, ఎత్తున్నాం త్రోవ పక్కన పడ్డది, ఎస్ ప్రభు రాతి నేల పడ్డది అన్నారట. సభ అయిపోయి దగ్గరకు వచ్చి అన్నారట, ప్రభువా అసలు ఆ ఉపమానం ఏంటి అని అడిగారట. మరి ఆ యాక్టింగ్ ఏంటి? చూసారా? బ్యాచ్ కనబడతారు. చెబుతున్నప్పుడు వినేశారట, అంతే అంతే ప్రభు అంతే అన్నట్టు యాక్టింగ్ చేశారు. అయిపోయిన తర్వాత పర్సనల్గా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఆ ఎగ్జాంపుల్ మాకేమీ అర్థం అవ్వలేదన్నారట. మనమే నవ్వుకుంటే ప్రభు నవ్వలేదు కానీ బాధపడ్డాడంటే. ఆ బాధల్లో ఒక మాట చెప్తూ ఏమన్నాడు చూడండి, 10వ వచనం నుండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు? అందరిలో అడిగితే ఏమనుకుంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తుతో డైలీ తిరుగుతున్నారు, వీళ్ళంత మహాజ్ఞానులు అనుకుంటున్నారా? పబ్లిక్ అనుకున్నారు లేదు కానీ ముందే అనేసుకుని ఏమనుకున్నారు? పబ్లిక్లో ఏమాత్రం తగ్గలేదట. అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు అని రాశాడు చూడండి మార్క్ గారు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారట. ప్రభు అప్పుడు అన్నాడు, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ ఎలుపల ఉండువారు ఒకవేళ దేవుడి వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసియు, కనుగొనకయు, వినడానికైతే వినియు, గ్రహింపక ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవని వారితో చెప్పగా. ఇది మనకు అసలు అర్థం అవుతుంది. ఏమన్నాడు? అసలు వాక్యం చెబితే ఎదుటోళ్ళు మారాలి, కానీ ఎదుటివారు మారడానికి బదులు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళకి అర్థం కాకూడదని ఉపమానాలు చెప్పాను, మీకెందుకు అర్థం అవ్వలేదు అన్నాడు. వాళ్ళకి ఎందుకు అర్థం కాకూడదని ప్రభువా నువ్వు చెప్పావంటే, నిజంగా ఆసక్తి ఉన్నవారైతే మీలాగా వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళు అడగలేదంటే వింటారు కానీ ఎక్కించరు. వినడానికి మాత్రమైతే ఎగురు పడ్డారు కానీ జీర్ణించుకోవడానికి ఇష్టపడలేదు. అయితే మీరైతే వచ్చారు, అయినా మీరు అడిగారు కానీ వాళ్ళకు ఉపమానంగా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాను, స్పందించేవాడు వస్తాడని మీరెందుకు అడుగుతున్నారు దగ్గరికి వచ్చి అని అడిగాడు. మీరు అడగకూడదు ఈ విషయాలు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు వచ్చి డిస్కషన్ చేస్తున్నారట, ఆ ఉపమానం సంగతి ఏంటి ప్రభు అని. అప్పుడు ఎవరిస్తున్నట్టు ఏమనంటే, త్రోవ పక్కన పడిన వారంటే ఎవరు? వాళ్ళు వాక్యం వారిలో ఉంటుందట, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. చాలామంది చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి, ఎందరో బాప్తీసం తీసుకోలేని ఇందులో ఉంటారు. ఇంతమంది బాప్తీసం తీసుకోలేని వారు కూడా ఇక్కడ ఉంటారు. ఈరోజు విన్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా దాటి వెళ్ళిన వెంటనే వాక్యమే చెప్పండి, వాళ్ళ లైఫ్ స్టైల్
వాళ్ళ లైఫ్ స్టైల్. మరి ఏమైందిరా, ఇంత 3 రోజులు వాక్యం విన్నారు, ఇంత వాక్యం విన్నారు, మరి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఎవడు? సాతాను. ఆడు వింతైన దొంగండి వాడు. ఎవడైనా బంగారం దొంగతనం చేస్తాడు, వెండి దొంగతనం చేస్తాడు. వీడు వెరైటీ అట. ఏం దొంగతనం చేస్తాడు? వాక్యం. ఎందుకో చెప్పనా, నీకు బంగారం నీ దగ్గర ఉన్న నువ్వు పరలోకం వెళ్ళవు, కానీ ఎండి నీ దగ్గర ఉన్న పరలోకం వెళ్ళవు, కానీ వాక్యం నీ దగ్గర ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకు అది దొంగలిస్తాడు వాడు. బంగారం నీ దగ్గర ఉన్న నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఇక్కడ ఉంటుంది, నువ్వు ఉండవు. ఎండి నీ దగ్గర ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, నువ్వు ఉండవు. కానీ వాక్యం నీ దగ్గర ఉంటే ఇక్కడున్న నిన్ను ఈ వాక్యం నేను అక్కడ తీసుకెళ్తుంది. కనుక నీ దగ్గర ఏమి ఉండకూడదు? వాక్యం ఉండకూడదు. అందుకే వాడు చేసే భయంకరమైన అల్లరి పని, నీచమైన పని ఏంటంటే వాక్యాన్ని చెడగొడతాడు. అక్కడ అలా చెప్తారులే, సరే నెక్స్ట్ రేపు నుంచి షెడ్యూల్ ఏంటో ఆలోచించు అంటాడు లోపలికి వచ్చి. అంతే సీరియస్గా వాక్యాన్ని పక్కకు తోసేసి మన పనులు మనవే. ఇది ఒక బ్యాచ్ అట్ట. 2వ వారు ఉన్నారట. ఎవరు? అటువలే రాతి నేలను ఎత్తబడిన వారు వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడదు. మరొక బ్యాచ్ ఉన్నారట. ఎవరు? వాక్యం విన్నంటే వెంటనే ఇలా సర్టిఫికేట్ ఇస్తారట. వాక్యం సూపర్ అండి, అసలు ఇలాంటి వాక్యం నేను విన్నుంటే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు నేను మారిపోయి బోధకుని అయిపోయింది తెలుసా అంటాడట. ఇంకా వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చెప్పనా, రేపు చూడండి, ఈ రోజు మీరు చేశారు సభలో, నా ఇల్లు అమ్మి అవసరమైతే మా ఆవిడ పుస్తులు అమ్మి నేను చేస్తా సభ అంటాడు. 3వ రోజు ఎక్కడికి రా అంటే రిలీజ్ అయిందట. ఏంటది? వాక్యం. మరి స్పందన ఏంట్రా? వాడు ఎలా ఉన్నాడంటే రాతి మీద పడితే ఒక మొక్క ఆ పొడుగున్న మట్టికి ఎలా అయితే వేగముగా ఎదిగిపోద్దో, కొంతమంది రకాల సైకాలజీ చెప్తున్నాడు, మనుషుల సైకాలజీ ప్రభు ఆ రోజు బోధలో. మనుషులు కూడా కొన్ని రకాలు ఎలా ఉంటారంటే వినిన వెంటనే ఇక రేపు నుంచి చూసుకోండి అంటాడట. తమ్ముడు ఒక మాట అన్నాడు, బాప్తిసం తీసుకున్న రోజులనట యోబుకి బాబుల్లా ఉంటామట. అదే బాప్తిసం తీసుకున్న తర్వాత 1 year దాడింది నువ్వు యోబు గారికి చెప్పండి, బాబుల్లా ఉండమంట. చెప్పండి ఏమైపోతాం? ఇస్కరియోతు యూదా తాతల్లో అయిపోతాం అంట. ఎందుకు ఇలా అయిపోతున్నాం? బండ మీద పడ్డాం. మన హృదయాన్ని ఒక నేలతో పోలుస్తున్న, ఒక బండతో పోలుస్తున్నాడు. మరొక మాట ఏమంటున్నాడంటే పొదల మధ్య కొందరు ఎలా తొలగిపోతున్నారంటే ఇంత చేస్తాం అంత చేస్తాం అన్నప్పుడు శారీరకంగా ఏమన్నా ఇబ్బందులు వచ్చినా వీడు రెచ్చిపోయి దేవుడి కొరకు నేను బతుకుతానన్నప్పుడు దేవుడు కూడా ఇలా అంటాడు, సరే వీడికి ఏదైనా చిన్న శ్రమ ఇస్తే ఏం చేస్తాడు దేవుడు చూడాలనుకుంటాడు. అంతే, ఇక అక్కడితో వాక్యాన్ని వదిలేస్తాడు. మాతో పాటు 12 సంవత్సరాల క్రితం ఎందరో వాక్యం విన్నారు, నేర్చుకున్నారండి, కానీ లోకంలోకి పోయారు. కారణం ఏంటి చెప్పనా? వాళ్ళకి వాక్య ప్రకారం ఏమన్నా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిలవలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఇంత పౌరుషంగా మాట్లాడిన వారు శ్రమ కలిగేసరికి దేవుడు వదిలేసి సొంత గొడవలు చూసుకుంటూ తిరుగుతూ ఈరోజు ఉండిపోయారు. లేరు, ఈరోజు దేవుడిని వదిలేశారు పూర్తిగా. కనీసం దేవుని దగ్గరికి సంఘాలకు కూడా రావట్లేదు, అయిపోయారు. కారణం ఏంటి చెప్పనా? ఆ రోజు చేసుకునే నిబంధన ఈ రోజు లేదు. అలా రెచ్చిపోయే బ్యాచ్లో మనం ఉండకూడదు. మరొకరు ముండ్ల పొదల్లో పడ్డారట. వాళ్ళకి విచారాలు ఎక్కువైపోయినాయట. ఆ విచారాలు ఏమి ఎక్కువైపోయాయంటే సంసారాల గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు. నిజానికి నేల మీదే పడ్డారు, ఎదగడానికి రెడీ అయ్యారు, కానీ పైన ఏమొచ్చేస్తున్నాయట? మండ పొదలు వస్తున్నాయట. చాలామంది చూసారా, ఎందుకు బ్రదర్ మీరు దేవుడికి ఈ మధ్య దూరంగా ఉంటున్నారంటే, ఏం చేస్తాం బ్రదర్ మా కుటుంబంలో పరిస్థితులు అలా ఉన్నాయి అని చేసి నీ పొదలు. ఎందుకు బ్రదర్ ఈ మధ్యకాలంలో మీరు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారంటే, ఎప్పుడు బైబిల్ పట్టుకుని తిరిగితే మరి ఈ మధ్యప్రదేశ్ని ఎవరు పోషిస్తారండి, అందుకే నేను నా పని నేను చూసుకుంటున్నాను. అయినా చర్చికే రావాలా, సేవలోనే ఉండాలా, నేను ఎక్కడో దిక్కున ఏదో కష్టపడి దేవుని ప్రార్థించుకుంటూ ఉండిపోతా, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అన్నీ వస్తాయట. మరికొంతమంది ఇదే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. 1 ఒకరిని రమ్మన్నారట, ఒరే రారా దేవుని రాజ్యంలోని కంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు. 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 100 రె
మొన్నేనండి మా పితరుల భూమి నాకు వచ్చింది, మరి ఎంతో సాగు చేయాలన్నాడట. ఒరే రారా, నువ్వు రారా అని మరొకరిని పిలిస్తే, కొత్తగా ఎడ్లు కొనుక్కున్నామండి, కష్టమండి, వాటిని కొంచెం చెప్పండి సవర తీయాలన్నారట. నువ్వు రారా అంటే ఈడు వెరైటీ మనిని, నువ్వు రారంటే ఆడు ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేదట. అడగడానికి మీకైనా ఉండాలి నాకైనా ఉండాలన్నాడట. ఏరా అని అడిగితే కొత్తగా పెళ్ళి అయింది అన్నాడట. అది కొత్తగా పెళ్ళి అయితే ఎలా వస్తుంది సార్? పార్కులు, బీచ్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అత్తగారు ఇంటిగారు సున్నుండలు, మరి ఇవన్నీ ఎవరు న్యాయం చేస్తారు సార్ ఇవన్నీ? అందుకే మీరు అడగండి, నేను రాను. ఆ డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చనే కా. ఇలా రకరకాల విచారాలతో దేవుళ్ళలోకి వచ్చి వాక్యం విని అణిగిపోయిన వారు ఉన్నారట. చివరికి మంచి నేలను పడిన వారు ఉన్నారట. ఇదంతా చెప్పుకొచ్చి అప్పుడు అంటున్నాడు ప్రభు, వినండి, ఇదంతా వివరించడానికి కాదు నేను చెప్తుంటా. ఇదంతా చెప్పుకొచ్చి అప్పుడు అంటున్నాడు ప్రభు, మీ రాతి నేల మీద కానీ ముండ్ల పొదల్లో కానీ ఎక్కడైతే మీకు అణిసివేయబడుతుందో ఆ ముండ్ల పొదల కింద కానీ ఇంకా ఏదైతే ఉందో మంచి నేల మీద కానీ మీరు ఉండడానికి ఇష్టపడండి. ఆ మిగిలిన నేల మీద ఉండడానికి ఇష్టపడకండి, మంచి నేల మీద ఉండండి అని అనడానికి బదులు ప్రభు ఏమన్నాడంటే, మీరేం వింటున్నారో ఇదేంటి, ఇన్ని నేలల గురించి చెప్పి, ఇన్ని మైదానాల గురించి చెప్పి, ఇన్ని రకాల వాతావరణాలు పరిస్థితుల గురించి చెప్పి మీరు మంచి నేల మీద ఉండడానికి ఇష్టపడండి అనడానికి బదులు ఆయన అన్న మాట ఏంటి? పొడిగిస్తూ, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. ఆ మాట చెప్పడానికి ముందు 2 మాటలు అన్నాడు ఆయన. మరియు ఆయన వారి తిట్లు, మరి అంటే అక్కడతో ఎక్స్ప్లెయిన్ అయిపోలేదు, ఇంకా ఉంది. మరియు ఆయన వారి తిట్లను దీపము స్తంభం మీద ఉంచుటకే గాని కొంచెము కింద అయినను మంచం కిందనైనను ఉంచబడకు తేబడలేదు. రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, బయలుపరచుటకే గాని మరి ఏది మరుగు చేయబడదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినును గాక. మరియు అంటే ఆ ఎక్స్ప్లెనేషనే, ఆ వివరణ ఇస్తూ ఆయన అంటున్నాడు, మరియు ఆయన మీరు ఏమి విడుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దీపన కూర్చి చెప్పి దీపపు వెలుగు స్తంభం మీద ఉండాలన్న ఈయన, మంచి నేల అన్ని నేలల కన్నా గొప్ప నేల అన్న ఆయన, చివరికి ఆయన ఇస్తూ ఆ మెసేజ్ని, ఆ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తూ ల్యాండింగ్ ఇస్తూ అంటున్నాడు, ముగిస్తూ, మీరేం వింటున్నారో జాగ్రత్త. అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? ఇప్పటి వరకు సముద్రపు ఒడ్డిన నావలో కూర్చొని చెప్పిన నా బోధ ఎవరైతే విన్నారో వారికి మీకును వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు విని గ్రహించరు, మీరు విన్నారు. మీరు వింటున్నది, మీరు ఏం వింటున్నారో శిష్య జనాంగమా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. దాని అర్థం ఏంటి చెప్పనా? వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, విన్నదానికి స్పందన మీలో కరువు అవ్వకూడదు అన్నాడు. అది మీరేం వింటున్నారో చూసుకోండి అంటే బైబిల్ చూసుకోమని కాదు. మీరేం వింటున్నారో చూసుకోండి అంటే నేను చెప్పిన వర్తమానానికి, నేను బోధించిన వాక్యానికి, మీరు విన్నదానికి మీరు సరిగ్గా స్పందించారో లేదో చెక్ చేసుకోండి అన్నాడు. మీరేం విన్నారో చెక్ చేసుకోండి. కేవలం వినేవారిగా ఉండిపోయారా? విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా? నేను మరలాడుతాను, ఈ 3 రోజుల్లో ఎన్నో సంగతులు మేము చెప్పాం. అర్థం కానివి మీకు ఏమన్నా ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి వాటిని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నాకు విన్న ఈ సంగతులు అర్థం కాలేదని ప్రార్థనలో కానీ సహోదరులను కానీ ఎవరినైనా మీరు అడిగారా? అడగలేదు. కారణం ఏంటో చెప్పనా? విన్నారు కానీ విన్నదాన్ని గురించి జాగ్రత్త లేదు మనకి. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు చూసుకోలేదో, మీరేం కొలిసారో నేను మీకు అదే కొలుస్తానన్నాడు. మీరు సరిగ్గా నా మాటలు వినలేదా? మీ ప్రార్థనలో మీ మాటలు కూడా నేను సరిగ్గా విన్నాం. భయం వేస్తుంది చూసారా ఆ మాటలు? మీరు చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి, సండే స్కూల్ టీచర్ల ద్వారా, మీ సంఘ బోధకుల ద్వారా, అనేక మంది సువార్థికుల ద్వారా, ఎన్నో టీవీ వర్తమానాల ద్వారా ఎన్నో వాక్యాలు మీరు విన్నారు.
విన్నదానికి మీ స్పందన ఏంటి జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వింటాం ప్రభువా, స్పందించమంటే దేవుడు అన్నాడు, నువ్వు స్పందించకపోతే నేను నీ పక్షాన స్పందించను అన్నాడు ఆయన. నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు నేను రెస్పాండ్ అవును. ఆయన ఒక భయంకరమైన మాట అన్నాడు చూడండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టు కొలత కొలుస్తారో వినే విషయంలో, మీరు వినే విషయంలో ఎట్టు కొలత అయితే కొలుస్తున్నారో మీకును అట్టు కొలతతోనే దేవుని న్యాయ విధి కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును, కలిగిన వాడికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు సరిగ్గా విన్నావా, నీకు ఇంకా వినగలిగే చెవి నీకుందా, ఇంకా వినిపిస్తాడు. నువ్వు ఇంకా మనసారా స్వీకరించగలిగే మనసు నీకుందా, ఇంకా నీకు వినిపిస్తాడు. విన్నది నువ్వు జాగ్రత్త వహించలేదా, ఉన్నది కూడా నీ దగ్గర నుండి తీసేస్తాడు. మరొక మాట ఏంటి చెప్పనా, వాక్యం తీసేయడమే కాదు, వినలేని జీవితం అలాగే నువ్వు కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చెప్పు ఈ 2021లో తీసేస్తాడు. విన్నదాన్ని ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం అంటే, బైబిల్లో నేను చెప్తున్నప్పుడు అలా ఉందా లేదని చూసుకొని అక్కడికే అర్థాన్ని సరిపెట్టకండి. ఇక్కడ మేము చెబుతున్న వాక్యం లేదా మీ సంఘంలో మీ బోధకులు చెబుతున్న వాక్యానికి మీ రెస్పాండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి చెబుతున్నారండి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు మన కొరకని. నా పసితనం నుంచి చెబుతున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. మారారా అంటే మారలేదు. మనం ఏంటి నీ స్పందన, నీ ధైర్యం ఏంటి? అసలు ఏం కొలుస్తున్నావు వాక్యాలను వింటున్నప్పుడు? ఇన్ని రోజులకి ఈ రోజుకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా దేవుడు మనకి వినిపిస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పనా? ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా స్పందిస్తావని. స్పందించకపోతే వినని వాడిని ఎలా తీసేయాలో కూడా ఆయనకి బాగా తెలుసు. 2021 ఏమున్నదనుకోకండి. వాక్యం విన్నవారు సరైన మారు మనసు పొందకపోతే కరోనా కన్నా ప్రమాదం మన వెనకే పొంచుంది. అది దేవుని న్యాయ విధి. బాగా విందాం, ఈ మాట అలా మనసులో పెట్టుకోండి. మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే దేవుని మాట ఎంత బాగా మనం వింటే అంత బాగా మనం ఏం చేయాలి? ఆయన కొరకు బ్రతకడానికి ప్రయత్నించేయాలి. శిష్యులు చేసిన తప్పు ఏంటంటే, మీరు ఏం వింటున్నారు, మీరు అంటే అక్కడ ఎవరు? శిష్యులు. మీరే విన్నారు, వాళ్ళు వినలేదు, వాళ్ళు గ్రహింపలేదు, వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి నా దగ్గరికి రాలేదు. మీరు విన్నారు, మీరే వింటున్నారో జాగ్రత్త, మీరే వింటున్నారో జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండలేదు ఈ 12 మంది శిష్యులారా, రేపొద్దున్న నాకు శిష్యులు కావాలనుకుంటున్న వారులారా, మీరు గనక జాగ్రత్తగా నా వాక్యాన్ని మీ జీవితంలో కొలత వేసుకుని, నేను ఎంత వాక్యం చెప్పానో అంత కొలత మీ జీవితంలో తోగపోతే మీకు నాకు చెల్లి అన్నాడట ప్రభు. ఉన్నది కూడా ఏం చేస్తా అన్నాడు ఆయన? అవి ఏవైనా, అవి మేలులైనా, నీకు వాక్య సంబంధమైన దీవులైనా, ఏవైనా మీరు సరిగ్గా ఉండకపోతే మీతో దేవుడు సరిగ్గా ఉండడట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ మాటల జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా వనంలో అవ్వాదములు ఏం చేశారండి? ఏం చేశారు? మేము ఎప్పుడు ఉన్నామండి అక్కడ అడగండి, బైబిల్ ఉందిగా. ఏం చేశారు? పాపం చేశారు, అది కాదు. ఏం చేశారు వాళ్ళు? టీవీ చూసారా? ఏం చేశారు? అది కాదు, పండు తెంచారు. ఏం చేశారు? ఆ పని చిన్న పనా పెద్ద పని చెప్పండి? మామూలుగా మన పాపలతో పోల్చుకుంటే చాలా చిన్న పని. పండు తెంచి తిన్నారంతే. పండు తెంచి తిన్నందుకట దేవుడు జీవితంలో నా దరిదాపులకు రాకుండా అన్నాడు. ఎవరిని? అదేంటి ప్రభువా, నేను అంటున్నాను, పండు తెంచినందుకే దరిదాపులకు వాళ్ళు రావద్దంటే మనం తెంచే పండు కాదు చెప్పండి. మన లిస్ట్ తీయాలి కానీ ఆదామే రోడ్డు మీద వేసుకొని ఇదే ఇంత దరిద్రం బెటర్ నువ్వు అని. నేనే బెటర్ అనుకుంటాడు ఎవరు? ఆదాము. వాళ్ళు చేసిన పని చాలా చిన్నదండి.
తెంపారు. కానీ అంత పెద్ద శిక్ష దేవుడు ఎందుకు వేశాడు? జీవితంలో నా ముఖం చూడొద్దు, ఈ సన్నిధిలో మీరుండొద్దు, జీవవృక్షం యొక్క దరిదాపులు కూడా మీరు రావద్దు, గెటౌట్ అని దేవుడు ఎందుకు గెంటేశాడు? కారణం ఏంటో చెప్పనా? మినిమం లెక్కలేస్తే కొన్ని వందల సంవత్సరాలు ఏదైనా వనంలో ఉన్నారు. ఎవరు? ఆదామవ్వలు. లెక్కలేయని కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు ఆదామవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు సంధ్య వేళ దేవునితో మాట్లాడారు. ఎన్నో మాటలు దేవుని ద్వారా విన్నారు, ఎన్నోసార్లు. ఇంత విన్న వీరట, అంత వాక్యం, అంత సహవాసం, అంత దేవునితో సన్నిహితం వాళ్ళకు ఉండి అంతగా స్పందించాల్సిన వాళ్ళు దిగజారిపోయి చేసిన పని ఏంటట? తెంచారట. ఏమర్థమవుతుందో చెప్పనా? మీరేమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం కొలిసారు అదే మీకు కొలబడదంటే కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల దేవునితో వాక్యంలో దేవుని సహవాసంలో ఉన్న ఆదాము అవ్వ ఈరోజు మీకు ఈ పని చేయకూడదని మీకు తెలియదా? మన దృష్టిలో అది చిన్న పనేమో, కానీ దేవుని దృష్టిలో ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి నా స్పందన ఏంటో మీకు తెలిసి మీరు ఎలా చేయగలగారు? గెట్ అవుట్ అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? వాక్యం వినడం సంబరం కాదు, విన్న దాని ప్రకారం సరైన కొలత లేకపోతే ప్రమాదం కూడా. ఆదామవ్వల్ని ఎందుకు పంపించేశాడు? ఎందుకు రావద్దన్నాడు? అందరూ వేరు, ఈ సృష్టిలో అన్నీ వేరు, మీ ఇద్దరు వేరు నా దృష్టిలో. నేను ఎవరితో సహవాసం చేసినా చేయకపోయినా పక్కన పెట్టాదాము. నేను పరలోకాన్ని వదిలి నీ దగ్గరకు వచ్చాను. నేను దేవదూతల యొక్క కొనియాడుతున్న పరిస్థితులే వద్దు నీ దగ్గరకు వచ్చాను. నేను సంధ్యవేళ ప్రతిరోజు నేను మీతో తిరిగాను, మాట్లాడాను. ఈ చిన్న విషయం కూడా చేయకూడదని మీకు తెలియదా? ఇన్ని వందల సంవత్సరాల్లో మీకేమర్థమైంది అన్నట్టు. అందుకే వందల సంవత్సరాలు చెప్పిన దేవుని మాటలు ఎక్కలేదు. కానీ ఎవడో దారంటి పోయే దానిలా వచ్చాడు. ఎవడో సర్పం. ఆడి మాట మాత్రం బుర్రకు బాగా ఎక్కించుకున్నాడు. దేవుడికి ఎలా ఉంటుందండి? ఇన్ని సంవత్సరాలు పోషించి, ఇన్ని సంవత్సరాలు బంతుల్లా మిమ్మల్ని నడిపించి, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని సంరక్షించి, మీకు వ్యాధి కానీ బాధ కానీ ఏ కన్నీరు లేని మహిమా జీవితాన్ని మీకు ఇస్తే, మీరు ఎవడో చెప్పిన మాట మీరు విని ఈరోజు చెయ్యొద్దన్న పని మీరు చేశారంటే దేనికి స్పందించారు మీరు? అందుకే మీకు నాకు సంబంధం లేదన్నాడు, కట్ చేస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భార్య భర్తలు ఉంటారు కదండి. భార్య భర్తలు అది సృష్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉన్నారు వాళ్ళు. దేవుడు స్టార్ట్ చేసిందే భార్య భర్తలు. వీళ్ళ మధ్య గొడవలు చాలా వెరైటీగా ఉంటాయి, చూసారా? చాలా వెరైటీగా. అలా ఆవిడతో చాలా పెద్ద గొడవ అవుతుందండి, చాలా పెద్ద గొడవ అవుతుంది ఆయనకి. ఎంత పెద్ద గొడవ అంటే, రేపు నుంచి నువ్వు నాతో అసలు మాట్లాడకన్నాడు. ఈవిడ బతుకులాడుతుంది, అది కాదు సార్, సార్ ప్లీజ్ సార్, అది కాదు సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు అలా చేయనండి. ఏం చేసింది? ఎందుకు ఏం చేసిందో తెలుసా? చెప్పకుండా ఊరెళ్ళింది అంతే. ఏమైంది? ఊరెళ్ళింది. ఎందుకు? ఆ మాటకు ఆయన ఎందుకు కోపగించాడు? ఎందుకో చెప్పనా? నువ్వెవరికి చెప్పకుండా వెళ్ళినా నో ప్రాబ్లం, నేను నీకు రక్షకుడిగా ఉన్నాను, నేను నీ జీవితంతో నా జీవితాన్ని ముడిపెట్టున్నాను, నాకు తెలియకుండా నువ్వు చిన్న పని కూడా చేయడానికి వీల్లేదు. మరో మాట, భర్త దగ్గర అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. ఎవరు? ఈ హోమ్ మినిస్టర్లు. ఎవరు చెప్పండి? భార్య. హోమ్ మినిస్టర్లు అలాగే కదండి. హోము దానికి మినిస్ట్రీ ఆవిడ చెప్పింది శాసనం యొక్క. సరిగ్గా వినకపోతే కూర సాయంత్రం మరి టేస్ట్ మారిపోద్ది. అందుకు మనం వినాల్సిందే. ఆవిడ ఒక రోజు ఆవిడకి ఆయనకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళ తోడుకాళ్ళు తిట్టింది. ఎదిరింటి వాళ్ళు తిట్టారు, అందరూ తిట్టారు, చాలా దారుణమైన మాట్లాడినారు. వాళ్ళతో ఫైట్ చేసేసింది. బస్తీ మిస్ అవ్వాలంది. నీ గురించి నాకు తెలియదా అంది. అదే కదండి ఆడవాళ్ళు గొడవలు అలా ఉంటాయి. నువ్వెంతంటే నేనెంత అన్నారు. కుళాయి దగ్గర గొడవ కాస్త ఇంట్లో దగ్గర కూడా వచ్చేసిందట. ఇంత అయిపోయిన తర్వాత, అంత గొడవ అయిపోయిన తర్వాత అదే మాట, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని అదే మాట భర్త అన్నాడు. ఇన్ని మాటలు విన్నావాడు బాధపడలేదు, కానీ వాళ్ళ ఆయన అన్న మాటకు బాధపడింది. ఎందుకో చెప్పనా అండి? ఎంతమంది ఏమన్నా నో ప్రాబ్లం అండి, ఆ మాట మీరు అనకూడదు.
ఎందుకో చెప్పిన, ఇన్ని సంవత్సరాలు నేను మీతో కలిసి జీవిస్తున్నాను. భార్య అయినా ఇదిగో నన్ను లోకం ఏమన్నా పర్వాలేదమ్మాయి, నువ్వు అనకూడదు, నువ్వు అనకూడదు. ఎందుకు చెప్పిన, నేనేంటో నీకు బాగా తెలుసు. దేవుడికి మనకుండే బాండింగ్ ఏంటో చెప్పిన, దేవుడికి మనకు ఉండే రిలేషన్ ఏంటో చెప్పిన, దేవుడికి మనకు ఉండే బంధం సహవాసం ఏంటో చెప్పిన, ఆయనను బాగుగా మనం అన్నప్పుడు, బాగుగా ఆయన గురించి గ్రహించినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నాడో దేవుడు చూస్తాడు. ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఆదామవ్వలకున్న సహవాసం అంతా ఇంత కాదు, సృష్టిలో ఏ జీవికి లేదు. కానీ వాళ్ళు అలా చేయకూడదు. అన్ని సంవత్సరాలు దేవునికి దగ్గరగా ఆయన హృదయ స్పందన ఏంటో వాళ్ళు బాగుగా ఎరిగిన వాళ్ళు అలా చేయకూడదండి. అందుకే దేవుడు తట్టుకోలేకపోయాడు, బయటికి వెళ్ళిపోమన్నాడు, ఉండొద్దన్నాడు. ఇక మీ ముఖం నాకు చూపించకండి అన్నాడు. మరొక సందర్భం, మోసే, తమ్ముడు చెప్పాడు కదా సందర్భం. మోసే ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. అంతకుముందు ఆయన ఏం చేసేవాడు? ఆయన ఓట్ల ఎలక్షన్ పెడతావు, పంచాయతీ ఎలక్షన్ కాదు, ఈజిప్ట్ దేశానికి ఎలక్షన్ పెడితే పంచాయతీ ఎలక్షన్గా అమ్ముడిపోతున్నారని వినికిడి. జాగ్రత్త, మీకు రోడ్లు వేయరు, మీకు కరెంట్ కూడా వేయరు. మీరు వేస్తున్న మీ అభ్యర్థి ఎవరో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్పిన, తర్వాత ఓటు నువ్వేస్తావు, ఆ తర్వాత పోటు నీ గాడేస్తాడు. అస్సలు ఉండవు, బయట ఉండి మనకు కాలేదు అంటాడు. జాగ్రత్త, మీరు వేస్తున్నది ఏ పార్టీకి అని కాదు, మీ అభ్యర్థి ఎలా అంటాడో, పని చేసేవాడా పని చేయనోడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఓటు వేస్తున్న హక్కుదారులుగా మనకి ఉంది. జాగ్రత్త. ఎలక్షన్ పెట్టామనుకోండి ఈజిప్ట్లో, ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో ఎవరంటే పబ్లిక్ నుంచి సౌండ్ వస్తుందట. ఏమని? మోజెస్ 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 అని వస్తుందట. ఫరో తర్వాత మరలా నెక్స్ట్ ఫరో మాకు మోసే ఉండాలంటారట. రాజుగా ఉండడానికి ఏమాత్రం తీసిపోడు, కత్తి పట్టుకున్న వీరుడే, కొట్లాడకు దిగిన వీరుడే, శాస్త్రాలలో జ్ఞానే, మాటల్లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడే, ఏ యాంగిల్లో చూసినా రాజే. ఎవరు? మోసే. 40 సంవత్సరాలు ఆయన పేరు చెబితే బ్రాండ్లా కనబడ్డదట. ఎక్కడ? ఈజిప్ట్లో. అలాంటివన్నీ వదిలేసుకున్నాడు. ఎవరి కోసం? ఆ దేవుని కోసం. పేరుని, సింహాసనాన్ని, అమ్మగా పిలువబడుతున్న అమ్మగాని అమ్మ ఎవరు? అమ్మమ్మ కాదు, ఎవరు చెప్పండి? ఫరో కూతురు. ఆవిడ అమ్మా అని పిలు. ఏమొద్దు మోజెస్, ఒక్కసారి అమ్మా అని పిలు. నీకు ఎలక్షన్ లేకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎక్కడ కూర్చోబెడతాను? సింహాసనం మీద కూర్చోబెడతాను. నువ్వు అమ్మను చాలు, అమ్మ, ఆ సౌండ్ నాకు చాలు అన్నాడు. అనను అన్నాడు. ఎందుకు? నన్ను పోషించే తండ్రి ఒక ఆయన ముఖ్యం, నాకు ఆ ప్రజలు ముఖ్యం, నేను అనలేను అన్నాడు. మళ్ళీ అనమంటే అండి, అమ్మేంటి? అమ్మకి పాదాభివందనం కూడా చేద్దాం మనం. ఇప్పుడు ఆ మధ్య సోనియమ్మ గారికి చూసారా ఎలా చేసేవారు? అమ్మాననాలి. అమ్మానంటే నీకు సీఎం చేద్దంటారు. అంటే అమ్మేటండి ఇంకెన్ని పదాలు, అమ్మకు సంబంధించిన పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ రాసుకుని ఓ ప్రసంగం చేస్తాం. అమ్మ అంటే ఏమనుకుంటున్నారు? అమ్మ అని మొదలెడతాం. ఇక అమ్మ అర్థమే మర్చిపోయి చివరికి అర్థాలు మిగిలిపోయేలాగా అంతలా మాట్లాడతాం మనం. కానీ మోసే అన్నాడట, నో 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 నాకు వద్దు ఇవేమి, ఈ డబ్బు వద్దు, ఈ వీరత్వం వద్దు, ఇవేమీ వద్దు, ఈ చేతికర్ర, ఈ దుప్పటి, ఆ ప్రజల వెనకాల శ్రమ నాకు చాలు. అద్భుతాలు చూశాడు. సింహాసనం వదిలేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు. స్వయాన ఆయన హస్తాలతో, దేవుని కృపతో పాయలు చేసేసాడు. పొడి నేల మీద తన ప్రజలను తడిసుకునే పొడి నేలగా మార్చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. శత్రువులను నీట దేవుడు ముంచేస్తుంటే ఆనంద బాష్పాలతో చూశాడు కల్లారా. ఎండ తగులుతాదేమో అని దేవుడు పగటి వేళ మేఘస్తంభాన్ని సెంట్రల్ ఏసీలా పంపిస్తుంటే చూసి మురిసిపోయాడు. ఎవరో? మోసే. ఎంత ప్రేమిస్తున్నావయ్యా.